డ్రైవర్ నా కొడుకు జీవితంలో 3వ రోజు. షాప్ లేట్ అవుతుందనుకుంటా మాకు ఇక్కడ సోకులు ఎక్కువ అయిపోయినాయి. మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. పొద్దున అవ్వాల్సిన నేను 9:30 అయినా ఇంకింట్లోకి వెళ్ళేదలే. చరవాణి బయట అనుకుని వెళ్ళినాయి. లేట్ అయింది మావుడు ఏమన్నా అంటారా అనుకున్నా. నైట్ కూడా బాగా లేట్ అయిపోయింది. నేను నైట్ నా ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి నైట్ 1:30 అయిపోయింది. ఈ రోజు ఈవినింగ్ ఆ వీడియో అప్లోడ్ చేస్తా. మధ్యలో కంటెంట్ క్రియేషన్ అనేది చాలా ఎక్కువ వెళ్ళిపోయింది. చిన్నదో పెద్దలు ఏదో ఒకటి వీడియో తీస్తూ పెడతా ఉండాలా. ఇట్లా ఏదో చెప్పలేం. మన కిస్మత్ బాగుండా మాత్రం ఏదో ఒక వీడియో పక్కా క్లిక్ అవుతుంది. పక్కా ఏదో ఒక వీడియో క్లిక్ అయినప్పుడు మనకు అనిపిస్తారే ఈ వీడియో క్లిక్ అయినాయి, మనం ఎంత కష్టపడ్డాం కాబట్టి ఇంకా కష్టపడాలి. స్కోప్ అవుతుంది కాబట్టి మనం ఇంకా కష్టపడి మంచి వీడియోలు తీస్తాం. నేను వచ్చేకంటే ముందే మావాడు వచ్చిండు, షాప్ ఓపెన్ చేసిండు. షాప్ లో దీపాలు కూడా ముట్టించుకున్నాడు. నేను మళ్ళీ చలో అనుకున్నా వాటర్ ప్లాంట్ పెట్టేసి వాటర్ నింపుకుని మళ్ళీ పెట్టేసిన. వాటర్ బైక్ మీద పెట్టుకుని పోతుంటే కాయలను ఒత్తుకుపోతున్నా కానీ ఒక పాట మైల కప్తాను. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు. నాకు కూడా ఆ మైండ్లో ఆ పాటలని చేసుకుంటా చక్కగా షాప్కి వచ్చాను. షాప్కి వచ్చేసరికి మా సురేష్ భాయ్ ఉన్న మావులు ముచ్చట్లు పెడతారు. ఇక నాకు కూడా టైం అయిపోయింది కదా అని నా సిస్టమ్ ఆన్ చేసుకుని స్టార్ట్ చేసిన మొదలుపెట్టి నా పని అయితే కంప్లీట్ కాలేదు కానీ నా డ్యూటీకి అయితే టైం అయిపోయింది. మా అమ్మని తీసుకురావాలి కదా అని మళ్ళీ బైక్ తీసుకొని మళ్ళీ వెళ్ళాను ఎండకు. ఇప్పుడు నీ యొక్క బయటికి వెళ్ళేసరికి ఎన్ని ఏమైనా కొడుతున్నా. సో ఏంటి సురేష్ బ్రో గిత్తాను ఆయన కొడుతున్నా అంటే ఇన్ని ఎవరు టవల్ లేకుండా బయటికి రమ్మన్నా అన్నట్టు కొడుతాను ఆయన. కానీ జనంతో మీరు జాగ్రత్త ఉండాలి. ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం టవల్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. నేను చూడు ఈ ఎండకు నాకు ఎట్లా వర్షపడకుండా అయిందంటే అది నా దురదృష్టం. నేను ఎండకు టవల్ లేకుండా వెళ్ళిపోయాను. నా కారు మొత్తం కచ్చివారు వెళ్ళైతాను. నాకు అందరికన్నా ముందు వచ్చినట్టు ఎవరు అత్తలేరు, ఎవరు లేరు ఇటే ఎవరు అనావతలేరు. ఏం చేయాలి చూసినట్టు గుర్తాను. కరెక్ట్ గంట సేపు వేరే ఏం చేసినాక గప్పుడు వెళ్ళిదా మెల్లగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మెల్లగా వెళ్ళిరు. ఇలా ముందు వచ్చిన వాటి వెనక తెనికి వచ్చిన వాళ్ళు రేపు నుంచి నీ అక్కడ మెల్ల కొంత లేటర్ రావాలి. ఇంకా అట్లా అనిపించింది. మా అమ్మ నా దగ్గరికి రాగా ప్రతి ఒక్కరు ఒక మాటనుడే అగు నీ బండి వచ్చింది పోయిగా, నీకు నటులు తప్పింది పోయిగా మళ్ళీ ఎక్కిపో అని ప్రతి ఒక్కరు అనుడే. ఇక నాకు అనిపించింది ఏంటంటే ఎవరు అన్నారు వాళ్ళని ఎవరు ఒకరిని ఎక్కించుకుంటారు అనుకున్నారో ఏమనుకున్నారు. ఎవరిని ఎక్కించుకుని సక్క వెళ్ళిపోయిన మే ఇద్దరం. మధ్య ఎలాగ వచ్చినాక మాకు ఈ పెద్దమ్మ కలిసింది. మా అమ్మ పెద్దమ్మని తీసుకొని పోంపారు అన్నయ్య అన్నట్టు ఉన్నాడు అన్నాక అనుకుంటా ఇక అమ్మని పెద్దమ్మని ఎక్కించుకొని సెలవు ఇంటికి రిటర్న్ అయినా. ఇంటికి వచ్చినాక అన్నంతో పాటు నేను దెంగలు కూడా తిన్నా. ఏదో ఒక తీట పని చేసుడు మనకు తిట్లు తినుడు అలవాటే. నేను అన్నది చక్కగా షాప్ స్టార్ట్ అయినా. మధ్యలో ఫోన్ చేసింది ఈ బాయ్. మధ్యలో దాబాయ్ అని ఈ బాయ్ ఫోన్ చేసి ఎందుకు రా ఇంత కేర్ తీసుకుంటాను అనుకున్నా. సడన్గా ఈత కూడా పోతున్నాం పని కానీ పనేసుక బీకి. బేఫోర్లో మళ్ళీ కలుగుతాం బాయ్.